కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమవుతుందా అంటే అవునని అనిపిస్తుంది. ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. 2 రోజుల కిందటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి ఫైల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. గవర్నర్ ఆమోదం రావడంతో ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో ఉల్లంఘనలు జరిగాయంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ కారు సంస్థకు దాదాపు 46 కోట్లు విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడం జరిగిందంటూ ఆరోపణల సారాంశం. ఇక హెచ్ఎండిఏ బోర్డు అనుమతి లేకపోవడంపై ఏసీబీ విచారణ చేపట్టింది. అప్పటి హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్, అప్పటి చీఫ్ ఇంజనీర్ను ఏసీబీ ఇప్పటికే విచారణ చేసింది. కేటీఆర్ ప్రమేయం ఉందంటూ అధికారులు చెప్పడంతో ఎఫ్ఐఆర్ నమోదుకు గవర్నర్ అనుమతి కోరింది ప్రభుత్వం. అయితే కొద్ది రోజుల వరకు కూడా గవర్నర్ అనుమతి రాకపోవడంతో కేటీఆర్ అరెస్టు సంబంధించిన అంశం వాయిదా పడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ విచారణకు సంబంధించి పలుమార్లు ముఖ్యమంత్రి కూడా స్పందించారు. గవర్నర్ అనుమతి లేకపోవడంతోనే అంశం మరుగున పడిందంటూ ఆయన చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. 2 రోజుల కిందటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి ఫైల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. గవర్నర్ ఆమోదం రావడంతో ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్టు తప్పదనే వార్తలు వస్తున్నాయి. ఫార్ములా ఈ రేసు నిర్వహణలో ఉల్లంఘనలు జరిగాయనే ప్రధాన ఆరోపణతో ప్రస్తుతం కేటీఆర్పై ఈ విచారణ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ కార్ సంస్థకు దాదాపు 46 కోట్ల విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడం, అది కూడా హెచ్ఎండిఏ బోర్డు అలాగే ఆర్బీఐ అనుమతి లేకపోవడంతో ఏసీబీ విచారణ సాగుతుంది. ఈ మొత్తం అమౌంట్ కూడా పౌండ్ల రూపంలో ఆ సంస్థకు చెల్లించడంపై కూడా నిబంధనలు ఉల్లంఘించినట్టుగానే తెలుస్తోంది. అప్పటి హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్ అలాగే చీఫ్ ఇంజనీర్ విచారణ చేసింది ఏసీబీ. వీళ్ళంతా కూడా కేటీఆర్ ప్రమేయం ఉన్నట్టుగా అధికారులు చెప్పడంతో ప్రస్తుతం ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదుకు గవర్నర్ అనుమతి కోరింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఇన్ని రోజులు పెండింగ్లో ఉన్నటువంటి గవర్నర్ ఆమోదం ఇప్పుడు లభించినట్టుగా తెలుస్తుంది. కేటీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత కూడా గవర్నర్ను మేనేజ్ చేశాడంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. తన అరెస్టు కాకుండా ఢిల్లీ స్థాయిలో బీజేపీతో కుమ్మక్కైనట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అయితే తాజాగా గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఇక ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదవుతున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం కలకలం రేపుతోంది. కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారనే అంశం ప్రస్తుతం సంచలనంగా మారింది. మధు జైన్ అవుతున్నారు. మధు, గవర్నర్ కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. ఏం జరగబోతుంది? కేటీఆర్ అరెస్ట్ ఖాయమేనా? ఎగ్జాక్ట్లీ ఫార్ములా 1 ఈ కార్ రేస్కి సంబంధించినటువంటి అంశంలో కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. గతంలోనే గవర్నర్ అనుమతి కోరింది, హెచ్ఎండిఏ లేఖ రాసింది. కాకపోతే పెండింగ్ ఉంది. 2 months నుంచి 2 నెలలుగా దాదాపు ఆయన దగ్గరే దీనికి సంబంధించినటువంటి ఫైల్ పెండింగ్ లో ఉండడము, అనుమతి ఇవ్వట్లేదు. సో ఈ నిజంగానే ఢిల్లీ వెళ్ళి వాళ్ళని మేనేజ్ చేశారు అరెస్ట్ కాకుండా అనేటువంటి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ పైన విమర్శలు చేశారు. దీనికి సమాధానంగా కేటీఆర్ కూడా పలు సందర్భాల్లో మీడియా సమావేశాల్లో అరెస్ట్ చేసుకుంటే ఈ రోజులు ఈ అంశాన్ని అరెస్ట్ అంటూ మాట్లాడతారు. నేను జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, అయినా నేను ఎక్కడ తప్పు చేయలేదు, ఆ డబ్బులను అక్రమంగా ఎవరి జబ్బుల్లోకి పంపించలేదు. అప్పుడు ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం వారికి నిధులను బదిలీ చేసినటువంటి సిచ్యువేషన్. దీంట్లో అప్పుడున్నటువంటి ఐఏఎస్ అధికారి మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అరవింద్ కుమార్ని కూడా ఏ తప్పు లేదు అనేటువంటిది పలు సందర్భాల్లో చెప్పారు. కాకపోతే అప్పుడు హైదరాబాద్ ఫార్ములా 1 ఈ రేస్కి సంబంధించి 2వసారి కోసం ఈ ఒప్పందం చేసుకోవడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి మొత్తం 46 కోట్లను విదేశీ మారక ద్రవ్యం కింద మార్చారు. అంటే దానికి ఆర్బీఐ అనుమతి లేదంటున్నారు. ఇది కూడా పౌండ్స్ రూపంలో చెల్లించారంటున్నారు. ముందుగానే చెల్లించడం, ఒప్పందం చేసుకున్న తర్వాత ముందుగానే చెల్లించారని చెప్తా ఉన్నారు విదేశీ సంస్థకు. అందులో భాగంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్లో వచ్చిన తర్వాత 24లో దీనికి సంబంధించినటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ అంశంతో భాగంగా మరి డబ్బులు మాత్రం వాళ్ళ దగ్గరే ఉండిపోయాయి. ఒప్పందం రద్దు కావడంతో ఈ అంశానికి సంబంధించిన లోతైన దర్యాప్తు చేశారు. డీటెయిల్ గా శాఖలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఈ హెచ్ఎండిఏ బోర్డు అనుమతి తీసుకోలేదు, తర్వాత ఆర్బీఐకి సంబంధించినటువంటి అనుమతి తీసుకోలేదు. ఈ డబ్బులను ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించి విదేశీ మారక ద్రవ్య రూపాయలకు మార్చడానికి అనేటువంటి అంశంలో బాగా తీసుకున్నారు. మొత్తానికి గవర్నర్ అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. 2 రోజుల క్రితమే గవర్నర్ అనుమతి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ ఫైల్ చేరుకుంది. ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనేటువంటి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మరి చూడాలి
ఈ అంశానికి సంబంధించి లీగల్ గా కూడా ఆల్రెడీ ఇప్పటికే కేటీఆర్ లీగల్ టీమ్ తో మాట్లాడుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ టీం ఏ క్షణంలోనే ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. సోమవారం నుంచి అసెంబ్లీ ప్రారంభం కానుంది. మరి అసెంబ్లీ సమావేశాల తర్వాత అరెస్ట్ చేస్తారా, ముందే అరెస్ట్ చేస్తారా చూడాలి. రైట్, అంటే మధు, అంటే కేటీఆర్ పై కేవలం కేసు మాత్రమే పెడతారా లేదా ఆయన అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పటికే ఎఫ్ఈఓకు అంటే ఫార్ములా ఈ రేసు వ్యవహారానికి సంబంధించి మౌఖిక ఆదేశాలు, కేవలం మౌఖిక ఆదేశాలతో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం, అది కూడా ప్రజాధనం అంటే అది నేరం కిందే వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో. సో ఆ రకంగా కేటీఆర్ ఏ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ కేవలం చెప్పే ప్రయత్నం చేస్తారు కొద్ది రోజుల వరకు, లేదంటే డైరెక్ట్ ఏకంగా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, అంటే ఈ శాఖకు సంబంధించి ఆల్రెడీ అరవింద్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ఆయనకు అది దీనికి సంబంధించినటువంటి విషయంలో ఫార్ములా 1 ఈ రేసుకు సంబంధించిన 6 కోట్ల నిధుల ట్రాన్స్ఫర్ కు సంబంధించి. కాబట్టి గతంలో కూడా కేటీఆర్ మీడియా సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పారు, వీడియో రూపంలో ఉంది అది డైరెక్ట్ గా. అవును, నేనే చెప్పాను, మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి పంపించామని చెప్పేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయవచ్చు, నేనే మౌఖిక ఆదేశాలు మౌఖిక ఆదేశాలే కాదు, నేను సంతకం కూడా పెట్టాను డాక్యుమెంట్ పైన, పేపర్ పైన అనేటువంటి కేటీఆర్ చెప్పారు. సో దాదాపు అన్ని ఆధారాలు ఉన్నాయి. కేవలం విచారణ పేరిట నోటీస్ ఇచ్చి పిలిచి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ఏదో విచారణ చేసి తర్వాత దాని తదుపరి ఆలోచించి అరెస్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. నోటీస్కు ఆయన మరి డైరెక్ట్ గా హాజరై వివరణ ఇచ్చే సందర్భంలో వెంటనే విచారణ జరిగిన తర్వాత వెంటనే ఆయన అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలించేటువంటి అవకాశం ఉంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద ఫార్ములా ఈ రేస్ అంశంలో విదేశీ సంస్థకు నిధులు బదలాయింపు అంశంపై కూడా ఈడీకి ప్రభుత్వం కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే ఏసీబీ విచారణ పూర్తయింది. ఇక ఏసీబీకి ఎఫ్ఐఆర్ నమోదుకు ప్రస్తుతం గవర్నర్ ఆమోదం లభించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ను మరి అదుపులోకి తీసుకుంటారా, కేవలం కేసు నమోదు చేసి ఆయన ఏ రకంగా నిధుల బదలాయింపు చేశారనే అంశాన్ని కొద్ది రోజుల పాటు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ అరెస్టు ఉంటుందా లేదా అనేది ఉత్కంఠ కొనసాగుతుంది. హైదరాబాద్లో 4 సంవత్సరాల పాటు ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించి ఎఫ్ఈఓ అలాగే ఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి పురపాలక శాఖ 2022 అక్టోబర్ 25న ఒక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు 23 ఫిబ్రవరి 10-11 తేదీలు నిర్వహించిన మొదటి ఫార్ములా ఈ కార్ల రేస్ సెషన్కు దేశవ్యాప్తంగా అభిమానులు వచ్చిన ప్రమోటర్ ఎస్ నెక్స్ట్ జెన్ సంస్థ ఆశించిన మేరకు ఆదాయం సమకూరలేదు. దీంతో ప్రమోటర్ తప్పుకున్నాడు. ఇక రెండో దఫా నిర్వహించాల్సిన ఈ కార్ రేస్ను హైదరాబాద్ పేరును ఎఫ్ఈఓ తొలగించింది. కానీ అప్పటి మంత్రి కేటీఆర్ ఈ ఫార్ములా నిర్వహణకు తలమానికంగా ఉంటుందని హైదరాబాద్లోని కార్ రేస్ నిర్వహించాలంటూ నోడల్ ఏజెన్సీగా ఉన్నటువంటి హెచ్ఎండిఏ చూసుకుంటుందంటూ ఎఫ్ఈఓకు స్పష్టం చేశారు. మొత్తం మీద నిధుల బదలాయింపు కూడా చేశారు. సో ఓవరాల్గా ఉల్లంఘన చేశారు, నిధుల బదలాయింపు సంబంధించి ఉల్లంఘనలు పాల్పడ్డారు. హెచ్ఎండిఏ బోర్డు అనుమతి లేదు, అలాగే మొత్తాన్ని కూడా విదేశీ సంస్థలకు ఆర్బీఐ అనుమతి లేకుండా ట్రాన్స్ఫర్ చేశారు, బదలాయించారంటూ కేవలం కేటీఆర్ మాట ప్రకారం మౌఖిక ఆదేశాల ప్రకారం ఇదంతా జరిగిందంటూ ఆయన కూడా స్వయంగా